భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డ వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించినప్పటికీ ప్రస్తుత పాలకులు ఇళ్ల పట్టాలు ఇవ్వట్లేదని వాపోయారు. ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలకు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వెంటనే డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన వారికి అందజేయాలని డిమాండ్ చేశారు. మా డబుల్ బెడ్రూమ్లు మాకే మా పట్టాలు మాకే ఇళ్ళ పట్టాలు ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం. ఇళ్ళ పట్టాలు ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం. ఇళ్ళ పట్టాలు ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం. మా పట్టాలు మాకు ఇవ్వాలి. మా పట్టాలు మాకు ఇవ్వాలి. గత ప్రభుత్వం మాకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించింది. ఇల్లందు క్లబ్లా వాటర్ నెంబర్ బ్లాక్ నెంబర్ కేటాయించింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇది జాప్యం జరిగింది. దీనికి కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పడం, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారి పేరు చెప్పడం, ఇట్లనే జాప్యం జరుగుతుంది. ఇక మాకు పట్టాలు వచ్చి అవకాశం లేదని చెప్పేసి ఇక్కడ టెంట్ వేసుకొని 3 రోజుల నుంచి కూర్చోవడం జరుగుతుంది. మాకు పట్టాలు వచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేయలేదు. నమస్కరించి దయచేసి దండం పెడతామండి. మాకు మా ఆయన మూగైన కాళ్ళు లేదు, వికలాంగులు చాలామంది ఉన్నారు, భర్త లేని వాళ్ళకు ఉన్నారు. అల్లటైన ఇండ్లకే మీరు ఇచ్చడానికి మమ్మల్ని ఇంత సతాయిస్తాను. ఇంటింటి తిరగలేక మేము కిరాయి కట్టుకోలేక కరెంటు బిల్లు కట్టలేక మేము ఎంత బాధపడుతున్నాం అన్నది మాకెరక. మా బాధ ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, మా దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. మరి వీళ్ళు ఏంది ఇంత బాధపడుకుంటా ఎందుకు ఉంటారని అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు మేము గుర్తుకొస్తాం, తర్వాత మేము గుర్తుకు రావు సార్. దయచేసి మా పట్టాలు మాకు ఇవ్వండి. మేము మా పట్టాలు ఇచ్చినాక మీకు రుణవాడి ఉంటాం. మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వండి సార్. మీకు దండవాళ్ళు. భాస్కర్ గడ్డలో కొత్తగా వెలిసినటువంటి డబుల్ బెడ్రూమ్లు మరి ఆ రోజు మరి మా ఇల్లందు క్లబ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అలాట్మెంట్ చేసింది. ప్రతి బ్లాక్లో ఇచ్చారు, బ్లాక్ నెంబర్లు ఇచ్చారు, ఇంటి నెంబర్లు ఇచ్చారు, ఫ్లోర్ నెంబర్లు ఇచ్చారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి గండ్ర సత్యనారాయణ గారు మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. ఇప్పటివరకు కనీసం మేము 3 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి, మాకు స్పందన లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయమని చెప్పి పట్టాలు ఇప్పిమని నేను కోరుచున్నాను.